రాజాసాబ్ సినిమా నిర్మాతలకు నిరాశ ఎదురైంది. టికెట్ల ధర పెంపుపై ప్రభుత్వ మెమోను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. పాత ధరలకే టికెట్లను అమ్మాలని ఆదేశించింది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా అంటూ వ్యాఖ్యానించింది హైకోర్టు ధర్మాసనం. టికెట్లు రేట్లు పెంచబోమని మంత్రి కూడా గతంలో చెప్పారు. అయినా సరే టికెట్ల రేట్ల పెంపును అనుమతిస్తూ ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారంటూ కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ముఖ్యంగా అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. మెమోలిచ్చే అధికారులకు రూల్స్ తెలీదా అంటూ ఫైర్ అయింది హైకోర్టు. రాజాసాబ్ సినిమా టికెట్ల పెంపు మెమోను కొట్టివేసింది హైకోర్టు. రాజాసాబ్ సినిమా నిర్మాతలకు నిరాశ ఎదురైంది. టికెట్ల ధర పెంపుపై ప్రభుత్వ మెమోను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శర్మ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శర్మ, రాజాసాబ్ సినిమా టికెట్ల ధర పెంపును హైకోర్టు నిరాకరించింది. హోంశాఖ జారీ చేసినటువంటి మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. అంటే యథాతథంగా పాత ధరలకే రాజాసాబ్ సినిమాను ప్రేక్షకులు చూసే విధంగా కోర్టు వెసులుబాటు కల్పించింది. అంటే కొత్తగా మల్టీప్లెక్స్ సినిమాలకు సంబంధించి థియేటర్లకు సంబంధించి 100 రూపాయలు, సాధారణ థియేటర్లకు సంబంధించి 50 రూపాయలు పెంచుకునేందుకు హోంశాఖ ఒక మెమోను జారీ చేసింది. ఆ మెమో పూర్తిగా నిబంధనలకు విరుద్ధమనేటువంటి విషయాన్ని గతంలో ఇదే సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. మళ్ళీ ఆ నిబంధనలకు విరుద్ధంగా హోంశాఖ జారీ చేయడాన్ని తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆ మెమోను సస్పెండ్ చేసింది. మళ్ళీ దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి విచారణను వాయిదా వేసింది. మరి మధ్యాహ్నం 2:30 నుంచి ఇప్పటి వరకు 5 గంటల దాకా సుమారు 2:30 గంటల పాటు దీనికి సంబంధించి వాద ప్రతివాదనలు జరిగాయి. రాత్రి అర్ధరాత్రి రాజాసాబ్ సినిమాకు సంబంధించి మెమోను హోంశాఖ జారీ చేసింది. అయితే ఆ మెమోలో మల్టీప్లెక్స్ కు సంబంధించి, సాధారణ థియేటర్లకు సంబంధించి ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఆ మెమోను జారీ చేసింది. అది మొదట 3 రోజులు ఒక ధర, మళ్ళీ తర్వాత 5 రోజులు ఒక ధర ఉండే విధంగా దానికి సంబంధించినటువంటి మెమో జారీ అయింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ, ఈ ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దానికి సంబంధించి వాళ్ళు పిటిషనర్ల తరపు న్యాయవాదులు గతంలో ఇదే సింగిల్ బెంచ్ ధరలను పెంపును నిరాకరిస్తూ మెమో ఏదైతే హోంశాఖ జారీ చేసింది గతంలో రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించి సస్పెండ్ చేసినప్పుడు మళ్ళీ కొత్త మెమోను ఎలా హోంశాఖ జారీ చేస్తుందనేటువంటి విషయాన్ని చెప్పింది. ఎక్కువగా పిటిషనర్ల తరపు లాయర్ల కన్నా కోర్టే తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేసింది. తాము మెమోలు జారీ చేయకూడదని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా హోంశాఖ ఆ విధంగా వ్యవహరించడం తగదనేటువంటి విషయాన్ని చెప్పింది. గతంలో సంబంధిత మంత్రి అనేక సందర్భాలలో టికెట్ల ధరలు రిలీజ్ అయ్యేటువంటి కొత్త సినిమాలకు సంబంధించి టికెట్ల ధరలు పెంచబోమని చాలా స్పష్టంగా చెప్తూ ఉంటారు. కానీ ఆ తర్వాత 1-2 రోజులకు సినిమా రిలీజ్ కు ముందు మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ధరలను పెంచుతూ హోంశాఖ ఈ రకమైనటువంటి మెమోలను జారీ చేయడాన్ని తీవ్రంగా హైకోర్టు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి జిల్లా స్థాయిలో ఎస్పీలు పెంచేదానికి సంబంధించి, అలాగే నగరాలలో పోలీస్ కమిషనర్లు పెంచేదానికి సంబంధించి మాత్రమే నిబంధనలు ఉన్నప్పటికీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏ విధంగా దీనికి సంబంధించిన ఈ టికెట్ల ధరలను పెంచుతూ మెమోలు జారీ చేస్తారనేటువంటి విషయానికి సంబంధించి కూడా పిటిషనర్ల తరపు న్యాయవాది ప్రశ్నించినటువంటి అంశం. మొత్తానికి వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఆపరేటివ్ పోర్షన్ లో ఈ రాజాసాబ్ సినిమా టికెట్ ధర పెంపుకు సంబంధించి ఏదైతే మెమో జారీ చేసిందో దాన్ని సస్పెండ్ చేసింది. కాబట్టి పాత ధరల ప్రకారమే ప్రేక్షకులు ఆ రాజాసాబ్ సినిమా చూసేందుకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. థ్యాంక్ యూ శర్మ. రాజాసాబ్ సినిమా నిర్మాతలకు నిరాశ ఎదురైంది. టికెట్ల ధర పెంపుపై ప్రభుత్వ మెమోను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. పాత ధరలకే టికెట్లను అమ్మాలని ఆదేశించింది.
రాజాసాబ్ సినిమా నిర్మాతలకు నిరాశ ఎదురైంది. టికెట్ల పెంపుపై ప్రభుత్వ మెమోను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. పాత ధరలకే టికెట్లను అమ్మాలని ఆదేశించింది. రాజాసాబ్ సినిమా నిర్మాతలకు నిరాశ ఎదురైంది. టికెట్ల పెంపుపై ప్రభుత్వ మెమోను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. పాత ధరలకే టికెట్లను అమ్మాలని ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పణి అందిస్తారు. పణి. సంతోష్, అంటే నిన్న రాత్రి టికెట్ ధరలు పెంచుకోవచ్చు అన్న మెమో రావడంతో డెఫినెట్ గా అంటే ఈ భారీ బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ సినిమాల వరకు టికెట్ రేట్లు పెంచుకుంటేనే గానీ నిర్మాతకి డబ్బులు వచ్చే అవకాశాలు కనబడటం లేదు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇప్పుడు థియేటర్లోని రన్ అనేటువంటిది ఎక్కువ ఉండట్లేదు కాబట్టి సో ఖచ్చితంగా థియేటర్ టికెట్ రేట్లు పెంచుకుంటేనే వాళ్ళకి తగినన్ని కలెక్షన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే రాజాసాబ్ సినిమాకి ఏపీలో కూడా టికెట్ పెంచుకోవచ్చని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఏపీలో మొత్తం కూడా పెంచిన రేట్లతోనే అక్కడ సినిమా ప్రదర్శించబడుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈరోజు దాదాపు చాలాసేపు వాద ప్రతివాదనలు జరిగిన తర్వాత అధికారుల తీరు మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తపరుస్తూ ఎందుకు అన్ని అలా తప్పుడు మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారు, మీకు రూల్స్ తెలియవా అని చెప్పి మరి పాత రేట్లకే ఈ రాజాసాబ్ టికెట్లు అమ్మాలని చెప్పి మెమోను కొట్టివేయడం జరిగింది. సంతోష్, అయితే పని వచ్చే సినిమాలు కూడా రాబోయే సినిమాలు శంకర్ వరప్రసాద్ కావచ్చు, అలాగే రాబోయే సమ్మర్లో వచ్చే సినిమాలకు కూడా ఇదే విధమైన ఇది ఉంటుందా? అంటే అదే డెఫినెట్ గా అంటే ఇప్పుడు టికెట్ ధరల పెంపు అనేటువంటిది భారీ బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాత్రమే ఆయా నిర్మాతలు ప్రభుత్వాన్ని సంప్రదించడం జరుగుతుంది. అంటే దీనికంటూ ఒక పర్టికులర్ పాలసీ అనేటువంటిది ఇంతవరకు ఏం లేదు. అంటే ఒక భారీ బడ్జెట్ చిత్రాలకు ఇంతవరకు పెంచుకోవచ్చు అని చెప్పి ఒకే రకంగా ఏదైనా ఇస్తే దాని నుంచి డెఫినెట్ గా ప్రొడ్యూసర్స్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. కానీ ఇది ఏ సినిమాకి ఆ సినిమానే ఆయా సినిమా రిలీజ్ టైంలో మాత్రమే నిర్మాతలు వెళ్ళి ప్రభుత్వాన్ని కలవడం జరుగుతుంది. ఆయా సినిమాలకు మాత్రమే జీవో తెచ్చుకోవడం జరుగుతుంది. సో దానివల్ల ఇది ఎప్పుడు కూడా నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ఇప్పుడు రాబోతున్న మన శంకర వరప్రసాద్ కావచ్చు, లేకపోతే పండగకి వచ్చే సినిమాలు కావచ్చు, వీటికి కూడా తెలంగాణలో రేట్లు పెరిగే అవకాశం ఇప్పుడైతే కనబడటం లేదు. ఎందుకంటే క్లియర్ గా ఇప్పుడే ఈ సినిమాకి పెంచడానికి వీల్లేదు అని గవర్నమెంట్ ఇచ్చిన మెమోనే కొట్టివేయడం జరిగింది. సో మరి ఈ 12వ తారీఖున రిలీజ్ అవ్వాల్సినటువంటి శంకర వరప్రసాద్ సినిమాకి మరి ఏం జరుగుతుంది అనేటువంటిది వెయిట్ చేసి చూడాలి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ.